నమస్తే అందరికీ. ఇప్పుడు భగవద్ దర్శన్ జూలై 2021 నుండి అందిన ద్రాక్ష పండ్లు పుల్లన బాలగోపాలను రాశారు. చూద్దాం బాగుంటుంది. రమేష్ చాలా తెలివైన విద్యార్థి. ఎప్పుడూ చలాకీగా ఉండే రమేష్ చదువులో కూడా ఫస్టే. ఆటల పోటీలలో, నాటకాలలో అన్నింట్లోనూ అతడు బాగా రాణించేవాడు. ఇప్పుడు రమేష్ 10వ క్లాస్లో ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రమేష్కు సంతృప్తి అనేది ఉండేది కాదు. వాళ్ళమ్మ ప్రతిరోజు క్రొత్త క్రొత్త వంటలే చేస్తున్నప్పటికీ, ఏంటమ్మా ఎప్పుడు వండిన వంటలే వండుతుంటావు, నాకు విసుగు వస్తోంది అని ముఖం చిట్లించుకునేవాడు. అయినా పిల్లవాడి మీద ప్రేమతో తల్లిదండ్రులు అతడిని ఏమీ అనేవారు కాదు. ఒకరోజు రమేష్ హడావుడిగా టిఫిన్ బాక్స్ తెచ్చుకోకుండానే స్కూల్కు వచ్చాడు. అందుకే వాళ్ళమ్మ మధ్యాహ్నం వేళకు టిఫిన్ తెచ్చి ఇచ్చింది. ఇవాళ టిఫిన్లో ఏం పెట్టావు? రమేష్ వాళ్ళ అమ్మను అడిగాడు. ఇవాళ నీకోసం పూరీలు కూర చేశాను అని అమ్మ చెప్పింది. అమ్మ జవాబిచ్చింది. ఎప్పుడు పూరీలేనా అంటూ రమేష్ కొనుక్కున్నాడు. ఇదంతా ప్రక్కనే ఉండి పురుషోత్తమ్ మాస్టారు చూశారు. రమేష్లో ఈ ఒక్క దుర్గుణం లేకపోతే బాగుండునని ఆయనకు అనిపించింది. కొన్ని రోజులకి స్కూల్ పిల్లలందరూ పిక్నిక్ వెళ్ళారు. అదొక అడవి ప్రాంతం. అందరూ బస్సులో వెళ్ళారు. వారి వెంట పురుషోత్తమ్ మాస్టర్ కూడా ఉన్నారు. అడవికి చేరుకున్న విద్యార్థులందరూ గెస్ట్ హౌస్లో దిగారు. అందరికీ ప్రొద్దున టిఫిన్లు ఏర్పాటు అయ్యాయి. అందరూ చక్కగా టిఫిన్లు పూర్తి చేసి లంచ్ పొట్టాలు తీసుకొని వన విహారానికి బయలుదేరారు. రమేష్ మాత్రం మరొక మిత్రుడితో కలిసి అడవిలో ఉండే క్యాంటీన్లో పలహారం తెద్దామని, మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేద్దామని నిర్ణయించుకొని గెస్ట్ హౌస్లో టిఫిన్ చేయలేదు. ఎప్పుడూ బ్రెడ్ టోస్టు, ఇడ్లీతో నాకు విసుకొచ్చింది అని రమేష్ పొద్దున బ్రేక్ఫాస్ట్ ప్లేట్ను దూరంగా తోశాడు. మధ్యాహ్నం భోజనం ప్యాకెట్ కూడా తీసుకోలేదు. పిల్లలందరూ అడవిలో తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా తిరుగుతున్నారు. కానీ రమేష్కు ఆకలితో ఒళ్ళు నిరసించింది. అడవిలో ఎక్కడో ఉందన్న క్యాంటీన్ ఎంతకు కనిపించదు ఏంటి అని అతడు అనుకోసాగాడు. మొత్తానికి క్యాంటీన్ కనిపించింది. కానీ ఆ రోజు దానికి సెలవు, తలుపుకు తాళం వేసి ఉంది. అది చూడగానే రమేష్కు అతని మిత్రునికి కళ్ళు తిరిగాయి. ఇప్పుడు ఎట్లా? వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో పిల్లలందరూ మధ్యాహ్నం పోయిన పొట్ల పీపుకొని తినడం మొదలుపెట్టారు. రమేష్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రమేష్ పరిస్థితిని గమనించిన పురుషోత్తమ్ మాస్టర్ దగ్గరకు వచ్చి భుజం తడుతూ, రమేష్, చేతికి అంది వచ్చినా దాన్ని ఎప్పుడూ త్రోసివేయకూడదు. అది భగవత్ ప్రసాదముగా భావించాలి. దొరికిన దానితో మొదలు సంతృప్తి చెంది మరింత లబ్ధికై ఉత్సాహంతో ప్రయత్నించాలి. అంతేగాని అందినాయి కాబట్టి ద్రాక్ష పండ్లు పుల్లనివి అని అనుకోవడం, అందని ద్రాక్ష పండ్లు ఏవో తీయగా ఉంటాయని అనుకోవడం, వాటి కోసం ఆరాటపడడం మంచిది కాదు. అడవిలో ఈరోజు క్యాంటీన్ ఉండదని నాకు తెలుసు. అందుకే నీ కోసం, నీ మిత్రుని కోసం 2 పొట్లాలు నేను వెంట పట్టుకొచ్చాను, తిను అని హితబోధ చేశారు. దానితో రమేష్ కళ్ళు తెరుచుకున్నాయి. తిరిగి అతడు ఎప్పుడు చేతికి అందిన దాన్ని తోసిపుచ్చలేదు, అసంతృప్తి వెలిపుచ్చలేదు. అది అతని అమ్మా నాన్నలకు ఆనందకారకం అయింది. పిల్లలకు సంతృప్తి ఎంతో అవసరం. అలాగని వాళ్ళు ఉన్నతాశయాలు పెట్టుకోకూడదని కాదు. లభించిన దాంతో మొదట సంతృప్తి చెంది తర్వాత ఉత్సాహంతో ఉన్నతమైన వాటి కొరకు ప్రయత్నించడం వారికి అన్ని విధాలా లాభదాయకం. ఇదండి, బాగుంది కదా, అందుకే మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్ నరిమిట. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.